2025 శివాజీ ఇయర్ అని చెప్పొచ్చేమో. ఎందుకంటే March 14 కోర్టు సినిమాలో మంగపతిగా మెప్పించి ఆడియన్స్కి డిఫరెంట్ థ్రిల్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ ఎండింగ్ వచ్చింది, దండోరాతో వస్తున్నాడు. ఈ దండోరాలో ఏం మోగించబోతున్నాడు ఏంటి శివాజీని అడుగుదాం. చెప్పన్నా, ఏంటి, ఏం చేసావు దండోరా, ఏంటి, ఏం మోగిస్తున్నావు ఏంటి? వద్దులే, గ్లాసులు తీసేస్తా. దండోరా ఒక లవ్ స్టోరీ. నీ లవ్ స్టోరీ కాదు కదా, నాది కూడా ఉంటుంది. ఇది కూడా ఉంది, అది చూస్తే అర్థమైంది. మరి అది లవ్ స్టోరీ చాలా విషయాలను టచ్ చేస్తుంది, గట్టిగా దండోరా వేస్తుంది చాలా విషయాల్లో. గతం తాలూకు గుర్తులు, గాయం తాలూకు మచ్చలు అన్నిటినీ స్పృశిస్తూ ఈ జనరేషన్కి ఓ మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది దండోరా మాత్రం. అంటే గట్టిగా ఇస్తుంది రాంబాబు. 80s ఆ కాలంలో కొంచెం కులాలు అవి ఉండేవి, ఇప్పుడు లేవా? ఇప్పుడు ఇంకా పెరిగినాయి అని మీ ఉద్దేశం ఏంటి? నీ ఉద్దేశం చెప్పు. నా ఉద్దేశం కాదు, కాదు 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 నేను అంటున్నాను నీ ఉద్దేశంలో. ఇప్పుడు మన 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 మామూలుగా అనుకున్నా కూడా కులాలు లేవా? సిటీలకైతే సిటీకి వచ్చిన తర్వాత తగ్గిపోయింది. సిటీలో అయితే డబ్బు ఉన్నాడు, డబ్బు లేనాడు, డబ్బు లేదు. అక్కడ కులంతో పని లేదు. సి అంటే క్యాస్ట్, ఇక్కడ సిటీల్లో కూడా సోషల్ మీడియాలో ఉందిగా మళ్ళీ. సోషల్ పబ్లిక్ వచ్చేసరికి ఆ డబ్బు ఉన్నవాడు డబ్బు లేనాడు అలా ఉంటుంది క్యాస్ట్ సి అనేది. సిటీలో ఉన్నా కూడా మన ఇప్పుడు అందరి సోషల్ మీడియాల్లో, అందరి ఫేస్బుక్లో కావచ్చు, వీటిలో కావచ్చు సిండికేట్లు అయితే ఉంటాయిగా. అవి ఉండొచ్చు. అంటే ఈ సామాజిక అంశాలకు సినిమాకి తీసేటప్పుడు కొంచెం టిపికల్గా తీయాల్సి ఉంటుంది. సామాజిక అంశాలని టచ్ చేయటం వరకే తప్పితే సామాజిక సమస్యల మీద మాత్రం లేదు మళ్ళీ. ఓకే, అవి ఒక సందర్భంలో కనిపిస్తుంది అంతేగాని మొత్తం అది కాదు. ఇందులో ఒక ఫ్యామిలీ, కంప్లీట్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి. ఒక బాయ్ ఫ్రెండ్ తాలూకు ఎమోషన్స్ ఉంటాయి, గర్ల్ ఫ్రెండ్ తాలూకు ఉంటాయి, ఫాదర్ తాలూకు ఉంటుంది. వీళ్ళందరి చుట్టూ ఈ పాత్రలన్నీ కూడా జగా చుట్టూ తిరుగుతా, ఆ ఊరు చుట్టూ తిరుగుతా అంటే ఒక కొత్త అనుభూతి రమ్మావు. గ్యారంటీ చెప్తున్నా కదా, డైరెక్టర్ చెప్పిన కథ మాత్రం యాస్ట్రీస్ కనుక తీసుంటే మంచి ఎక్స్పీరియన్స్ దండోరా. డైరెక్టర్ చెప్పిన సెన్సార్ రిలీజ్ అవుద్దా ఇబ్బంది లేకుండా అని చెప్పాడు డైరెక్టర్. అంత ఇబ్బందికరంగా అయితే ఏముండదు, 100%. అంత బూతులు కానీ దరిద్రం ఏం లేదు. కాకపోతే కొన్ని స్పృశించిన అంశాల్లో వాళ్ళు ఏమన్నా సందేహాలు లేవనెత్తొచ్చేమో, కానీ సమాధానం అయితే ఉంది డైరెక్టర్ దగ్గర. సమాధానం కరెక్ట్గా ఉంటే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. రీసెంట్గా అన్ని సినిమాల్లో కూడా ట్రైలర్స్కి వచ్చేసరికి వాళ్ళకి తెలియదు కాబట్టి సినిమా అబ్జెక్షన్ చెప్పొచ్చు కొన్నిసార్లు. సినిమా చూసిన తర్వాత జస్టిఫికేషన్ ఉంటే వాళ్ళు ఏమంటలేదు. మరి అది ఉంటేనే కదా ఈ సినిమా అన్నట్టు ఉంటుంది అనమాట. ట్రైలర్ చూసిన బట్టి చెప్తున్నా, అంటే ఆఫ్టర్ బలగం సినిమా తర్వాత మళ్ళీ ఒక గ్రామీణ నేపథ్యంలో ఒక కుల సంఘాలకి అండ్ ఒక ఊళ్ళో ఉన్న సర్పంచ్కి మధ్యన జరిగిన క్లాష్ లాగా ఏమైనా ఉంటుందా సినిమాలో? అయితే ఏంటి లైన్ లవ్ స్టోరీ బేస్గా ఉంటుందా? లవ్ స్టోరీ బేస్గానే ఉంటుంది. లవ్ స్టోరీ చుట్టూ ఎన్ని ఉంటాయి. లవ్ స్టోరీకి కుల సంఘాలు అడ్డు వస్తాం. కుల సంఘాలనే కదా, అన్ని రకాల వ్యవహారాలు అడ్డు వస్తుంటాయి. స్టార్టింగ్ కోర్టులో చూశాను నేను మంగపతి క్యారెక్టర్ అరుస్తూ భయపడేవాళ్ళు, అసలు ఇంట్లో మంగపతి లాంటి క్యారెక్టర్ ఉంటే ఏంటని. మళ్ళీ ఈ రెండుకి వచ్చేసరికి ఇది కొంచెం మీ అమ్మాయి. ఈ కథ నేనే నీకు ఏం చెప్పినా కానీ బయటకు వచ్చేద్దామని భయం వేస్తుంది నాకు. బయటికి రాకుండానే ఇన్నర్ లైన్లో చెప్పరాదు అసలు ఏంటి వాటిదా. రకరకాల యాంగిల్స్లో కనపడతాడు మంగపతి. రకరకాల యాంగిల్స్లో కనపడితే ఎలా ఉంటుంది? ఎమోషన్స్లో, బాధ్యతల్లో, బంధాల్లో మంగపతి ఇరుక్కుంటే ఎలా ఉంటుంది? ఒక మూర్ఖుడిగా, ఒక రాక్షసుడిగా, రకరకాల కోణాల్లో ఒక మనిషిలో కనపడితే ఎలా ఉంటుంది? అదే ఈ దండోరాలో నా పాత్ర. ఫస్ట్ ఈ ట్రైలర్ అనౌన్స్మెంట్తో పాటు చిన్న బిట్ ఇచ్చారు. అది చూసిన తర్వాత అంటే కొంచెం సోషలైజ్డ్ పాలిటిక్స్ మీద సినిమా తీస్తున్నారేమో అనిపించింది. అప్పుడు టీజర్కి వచ్చేసరికి కొంచెం అందులో బిందు మాధవ్ క్యారెక్టరు, నందు క్యారెక్టరు,
నీ క్యారెక్టర్ చూసిన రివీల్ చేసే కొద్ది కథ కలర్ మార్చారు కొంచెం, అంటే లవ్ క్యారెక్టరు అదే. ఇప్పుడు ట్రైలర్కి వచ్చేసరికి కొంచెం క్లారిటీ వచ్చింది జనాలకి. అంటే విలేజ్లో ఎట్లా ఉంటాయంటే పెళ్ళిళ్ళ దగ్గర చావుల దగ్గరే క్యాస్ట్లు డివైడ్ అవుతూ ఉంటాయి, మిగిలిన చోట మాత్రం అందరూ కామన్గానే ఉంటారు. రాజకీయాలు అప్పుడు రకరకాలు జరిగినా ఈ 2 అంశాలు బాగా ప్రధానంగా చూపిస్తే అనేది మాత్రం అర్థమైంది. నిజంగా సమాజం ఇంకా ఆ పల్లెటూరులో కొన్ని గ్రామాలు ఉన్నాయి, కొన్ని గ్రామాలు ఇంకా తగ్గినాయి అనుకుంటాను నేను. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మూలం అయితే ఇప్పటికి కూడా మారలా ఎక్కడైనా సరే. ఆ కాస్టిజం కావచ్చు, వాటిల్లో డిఫరెన్స్లు అయితే ఇంకా పోలేదు. పావు కూడా అయ్యి నా అభిప్రాయం ప్రకారం అయితే పావు అది తరతరాలుగా మన డిఎన్ఏలో ఇంకిపోయి ఉంది. అది ఏదో కొంతమంది మాట్లాడుతుంటారు కానీ ఆఫ్ ది రికార్డ్ అయితే అందరూ ఎవరి వాళ్ళు బయట పెట్టేస్తారు. ఇది ఉంటుంది, ఇదేం పోదు. అలా వెళ్తూ ఉంటాయి జనరేషన్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ అది పోతుంది అని అనుకోవటం భ్రమే. పోనివ్వరు మన నాయకులు. పవరు, డబ్బు ఈ రెండిటికి ఎక్కడైతే స్కోప్ ఉంటుందో అక్కడ ఇది ఎప్పటికీ పరిడవిల్లుతూనే ఉంటుంది అనమాట. సినిమాలో డైలాగ్ ఉంది, అప్పుడు నువ్వు ట్రైలర్ డైలాగ్, నువ్వు అమెరికా పో, అక్కడ పో, చివరి సస్తే మాత ఎక్కడికి వచ్చి. అంతేగా మరి. అంతే. నువ్వు అమెరికా పో, దుబాయ్ పో, నువ్వు ఏడపోయినా నువ్వు చస్తే ఏడే తేవాల్సిందే. ఏమి అంటే సర్పంచ్ క్యారెక్టర్ నవదీప్ కూడా చాలా యాప్ట్గా సూట్ అయ్యాడు. ఏంటి సర్పంచ్గా నువ్వు నాకు ఓటేసావు అట్లా, అంటే డిఫరెంట్గా ఫన్ ఉంటుంది. నవదీప్ క్యారెక్టర్లో ఫన్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది. పెయిన్ ఏమో నాకు నందు క్యారెక్టర్లో కనిపించింది ఎక్కువ, ఫన్ ఏమో నవదీప్లో కనిపించింది. మరి నా క్యారెక్టర్లో ఏం కనపడింది అంటే ఏమో డిఫరెంట్ నీ దగ్గర అది సినిమా అలాగే ఉంటుంది. ఇలాగే ఉంటుంది రాంబాబు, అనుమానం ఏం లేదు, అలాగే ఉంటుంది. వీళ్ళందరూ ఒక్కొక్కరికి ఒక ఎమోషన్ ఉంటే నా దగ్గర ఒక 100 ఎమోషన్లు ఉంటాయి. ఇది మనిషా, మూర్ఖుడా, రాక్షసుడా, మంచోడా, చెడ్డోడా, ఏంటి అసలు వీడు? ఒక కొత్త శివాజీని చూస్తారనుకుంటున్నా. యాక్చువల్లీ విలేజ్లో దండోరా అంటే ఏదైనా విషయం చెప్పాలనుకుని ఊళ్ళో దండోరా వేయించండి అంటారు కదా. అంటే ఒక కాస్ట్ బేస్గా కూడా దీన్ని పోలరైట్ చేసే విధంగా కూడా కనిపిస్తూ ఉంది చూస్తూ ఉంటే. అణగారిన వర్గాలకు ఇంకా చావు వస్తే ఎక్కడ ఈ దహన సంస్కారాలు నిర్వహించాలనే అంశంలో కూడా ఇంకా గొడవలు జరుగుతున్నాయి అనే అంశం మీదే. అంటే రాంబాబు ఇప్పుడు కూడా అంతే ఉన్నాయిగా, ఎవరి వాళ్ళకే ఉన్నాయిగా, మారలేదే. అంటే సిటీలో మారిపోయింది, విలేజ్లో సిటీలో అయినా కూడా పెద్దగా మారలేదే. అంటే మతాలు వేరు. అదే నేను అంటున్నాను. ఇప్పుడు బయట ప్రపంచంలో ఎక్కడ ఇలా ఉండదే. బయట ప్రపంచంలో ఇక్కడ 2 ఉంటాయి. ఒకటి ఎలక్ట్రిక్ షాకులు, దాంతో బూడిద చేయటం. రెండోది కలిపేయటం భూమిలో. అంటే వేరే చోటకి మనకి పోల్చలేదు, ఎందుకంటే మన భిన్న మతాల అదే సమాహారం కాబట్టి అదే చెప్తున్నా. దాన్ని మనం ఇది పోదు. ఇది తరతరాలుగా యుగాలుగా ఈ భూమి మీద, ఈ భూమిలో, ఈ మట్టిలో అది అలా ఉండిపోయింది. కాకపోతే ఉండొచ్చు కానీ కొన్ని కట్టుబాట్లు ఉండొచ్చు కానీ పరిధులు దాటకూడదు. కొన్ని ఉండొచ్చు. ఏంటి, మానవత్వం ఉన్నంత వరకు. మానవత్వం దాటిపోయి మానవత్వం అంత విచ్చలవిడితనం రాకూడదు. ఎందులోనూ కూడా, ఏ మతంలోనూ రాదు, ఏ కులంలోనూ రాకూడదు. దాని మీద ఇలాగే యుగాల తరబడి, తరాల తరబడి పోరాడుతూనే ఉంటాం. అది పోదు. నేను శివాజీని ఒక 20 years నుంచి చూస్తున్నా. నాకు తెలిసి 20 years నుంచి దగ్గరగా చూసిన శివాజీ నేనే. 20 years కానీ ఈ హీరో ఎందుకు డిఫరెంట్గా కనిపిస్తున్నావు నాకు. ఎట్లా అంటే ఫస్ట్ హీరోగా చాలా పొలైట్గా కూల్ బాయ్ లాగా, తాజ్మహల్ సినిమా తీశాను, నేనే ప్రొడ్యూసరు అని కూల్గా సరదాగా ఉండేది. తర్వాత కొంచెం సీరియస్గా పాలిటిక్స్ వైపు మళ్ళీ సినిమాల వైపు వచ్చి నీ క్యారెక్టర్స్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. నీ దగ్గర 3 వెర్షన్స్ చూశాను నేను దగ్గరగా. వాటి ట్రాన్స్ఫర్మేషన్ అంటారు కదా, ఈ దీంట్లో నాకు కొత్త శివాజీ కనిపిస్తున్నాడు. ఈ 3 generationలో చూస్తుంటే, 3 generations కాదు, 3 యాంగిల్లో చూస్తే నాకు ఫస్ట్ యాంగిల్లో చాలా క్యూట్ శివాజీ కనిపించాడు. మధ్యలో అసలు ఏంటి, అసలు దేశం, సమాజం, రాజు నీకు దగ్గర యాప్ట్లా కనిపిస్తుంది. సెకండ్ టర్మ్లో ఉన్న శివాజీకి ఈ సినిమాకి దగ్గర కనిపిస్తుంది అనిపించింది నాకు.
అలాగే రాస్తున్నట్టున్నారు పాత్రలు. అట్లా కూడా ఉందా? అవును, నిజమే. నాకు ఇది కోర్టు సినిమా డైరెక్టర్ చెప్పిన ఇది జగదీష్ బిగ్ బాస్ హౌస్లో మీ అగ్రెషన్ చూసి రాసిన పాత్ర ఇది అని చెప్పాడు. అంటే 90s ముందు ఇది బాగా అసలు సెకండ్ ఇన్నింగ్స్ అనుకోవాలి అని చెప్పాలి. క్యూట్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాన్ బాయ్ లాగా వాళ్ళ ఇద్దరు పిల్లలతోటి ఆ పాట పాడుతుంటే వాళ్ళు ఒక లెవెల్కి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి కోర్టుకి వేరియేషన్ చేంజ్ చేసావు కంప్లీట్గా మంగపతి క్యారెక్టర్ది. దీనికి వస్తే మరీ ఇంకో వెర్షన్ మారినట్టు కనిపిస్తుంది. అవును, కొంచెం రూటెడ్గా ఉంటుంది ఇది బాగా. కంప్లీట్గా గిటప్ అంతా కూడా మార్చేసింది. కొన్ని వాంటెడ్గా కలర్స్ మార్చింది, అన్నీ ఉన్నాయి. పూర్తిగా నిజంగా ఒక పల్లెటూరులో రైతు, వాడి ఫ్యామిలీ, వాడి పిల్లలు ఒకవేళ అందరు దూరం అయితే దాని తాలూకా పెయిన్ అన్నీ కనపడుతుంటాయి. చూడు నువ్వు ఆ ఫోటో కనిపించింది, ట్రైల్ కనిపిస్తుంది కదా. ఆ ఫోటోలో అయితే ఇంకా క్లియర్గా కనపడుద్ది. మెల్ల కండువ చూడగానే అనుకున్నా రైతు కండువ గ్రీన్ కలర్ వేసాడు, డిఫరెంట్గా కనిపిస్తున్నాడు అనుకున్నా. లాస్ట్ ఎండ్ బిట్టు చూసిన తర్వాత కొంచెం మళ్ళీ డిఫరెంట్ యాంగిల్ వచ్చింది. దాంట్లో ఉంటుంది, చాలా ఉంటాయి నా కూడా షేడ్లు. సారీ, పూతులు వస్తున్నాయి. సినిమా క్యారెక్టర్లు బాగా లేరవైపోయినట్టున్నాను, అందుకని నచ్చింది, నాకు బాగా నచ్చింది క్యారెక్టర్. ఇందాక అడిగిన క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నా. ఫస్ట్ లవర్ బాయ్గా ఉన్న శివాజీ, తర్వాత సడన్గా పాలిటిక్స్ వైపు మారిన శివాజీ, ఇప్పుడు ఇక దీనికి వచ్చిన శివాజీ, సీరియస్ వస్తున్న శివాజీ, ఈ మూడిట్లో నీకు కంఫర్ట్గా ఏదనిపిస్తుంది అని అడుగుతున్నా. నాకు మూడు కంఫర్టే రాంబాబు, అబద్ధం చెప్పట్లా నేను. నాకు మూడు కంఫర్టే. నాకు ఏదైనా ఇష్టపడే చేశాను నేను. అది నేను ప్రజల గురించి మాట్లాడినా ఇష్టపడిపోయిందే తప్ప నేనేదో అక్కడ పదవులు పొందాలి, సంపాదించాలి గట్టిగా నేను అనుకున్నట్టు ఇలా ఉండేవాడిని. నీకు కూడా తెలుసా విషయం, అందుకని నేను అలా ఉండేవాడిని కాదు. నా లెవెల్ వేరే ఉండేది. అంటే ఒక కొంతమంది ఊహించుకునే డబ్బు సంపాదించి ఒక లెవెల్లో నిలబడాలి అనే ఆ మెంటాలిటీ నాకు దాంతో వెళ్ళాలా. నేను నిజంగా నిజాయితీగా నిలబడి మాట్లాడాలనుకుని నేను మాట్లాడాను. ఆ తర్వాత నా అగ్రెషన్, నాలో ఉన్న ఆ నిజాయితీలో నుంచి వచ్చే అగ్రెషన్ ఉంటుంది చూసావా, అదే క్లియర్గా ఇప్పుడు కనపడుతుంది. అంతే, పెద్దగా ఏది కూడా నాకు ఇష్టం లేకుండా చేసిన పని కాదు, అన్నీ నేను ఇష్టపడి చేసింది. ఈ పాత్రలు కూడా అదే. నాకు ఇప్పుడు కూడా రోజు ఎవరో ఒకళ్ళు స్క్రిప్ట్లు పిచ్చిటెక్కులు పంపుతూనే ఉంటారు హీరోగానే. నాకు వాటిల్లో బరువు ఎక్కువ, బాధ్యత ఎక్కువ. దాంట్లో ఇలాంటి వాటిలో నాకు అంత పెద్ద బాధ్యత ఉండదు. అంటే కమర్షియల్గా మార్కెట్ లెక్కలేస్తారు కదా, ఆ బరువు అప్పుడు ఉండేది. చూసా నేను అది కాదు, నేను మొదటి సినిమా నుంచి కూడా ఆ బరువు తీసుకునేవాడిని. ఈ సినిమాలకు వచ్చేసరికి నాకు ఆ కమర్షియల్ సైడు ఇప్పుడు ఈ ఓటీటీలు వచ్చిన తర్వాత అది పెద్దగా పోకుండా కంటెంట్ కరెక్ట్గా ఉంటే వాళ్ళు కూడా కొంటున్నారు. ఎగ్జాక్ట్లీ. సో అది నాకు ఇబ్బంది అనిపించట్లా. అలా లీడ్ రోల్ చేయడానికి కూడా నేను భయపట్టాలి. నిజంగా ఒక కమర్షియల్ సక్సెస్ రేపు పొద్దున ఇప్పుడు మన సాంప్రదాయాన్ని సుప్రీం రిలీజ్ అవుతాయి, కమర్షియల్గా బాగుంది అనుకో, కానీ అలాంటి ప్రయోగాలే చేస్తా. కానీ మళ్ళీ ఒక 4 పాటలు, అది థియేటర్కి వెళ్ళి ఓటీటీకి థియేటర్ ప్యూర్ థియేటర్ ఓకే చేస్తా. కానీ అలాంటి కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్సే చేస్తా. కానీ టూ మచ్ కమర్షియల్ సినిమాలు అనేది అది కరెక్ట్ కాదు, కూడా చేయకూడదు. అందరికీ బర్త్డేనే. సేఫ్ జోన్లో ఉండే సినిమాలు అయితే హీరోగా చేస్తా, లేదంటే మేజర్గా నా ప్రిఫరెన్స్ మంచి మంచి పాత్రలు రావాలి దాని మీదనే తప్ప. ఈ దండోరా యాక్సెప్ట్ చేయడానికి కూడా అదే రీజన్. ఇన్ని షేడ్స్ ఒక క్యారెక్టర్లో రేర్గా దొరుకుతూ ఉంటాయి. మనిషిలో తెలియని ఏదో ఒక సముద్రం లోపల అంతరాంతరాల్లో పొంగుతూ ఉంటుంది. అలాంటి ఆ భావాలు బయటికి రావాలంటే నిజంగా ఆ పాత్రలోకి వెళ్ళి అది అదృష్టం. అలా దొరికింది ఈ పాత్ర నాకు. డెఫినెట్గా ఆడియన్స్ నుంచి అప్లాజ్ అయితే గ్యారంటీ. గుడ్ రావాలి. నేను చూసిన శివాజీ 2009 కర్నూలు వరదలప్పుడు చూసా బాగా దగ్గరగా. వరదలో అది మునిగిపోతుంటే దానికోసం మీరు నేను కలిసి ఉన్నాం. అవును, వైజాగ్, నెల్లూరు అన్ని చోట్ల తిరిగి సేకరించి ఎట్లా తిరిగాం రాంబాబు, బాగా తిరిగాం. ఆ టైంలో పొలిటీషియన్గా వస్తారని ఊహించలే. కట్ చేస్తే ఒక అంశం మీద చాలా పోట్లాడు. ఒక 4 years పాటు తిరిగాం ఆంధ్రప్రదేశ్ అటు ఇటు బలంగా.
నేను శివాజీ మనకు లేనట్టే ఎమ్మెల్యేనా ఎంపీగా కనిపిస్తాడులే అనుకున్నా. నిజంగా ఇది అదే అనుకుంటారు ఎవరైనా. నేను అనుకున్న కట్ చేస్తే అనుకున్న తర్వాత కట్ చేస్తే వచ్చింది నువ్వు మళ్ళీ 90sలో. అది డెఫినెట్గా కరోనా తర్వాత కొంచెం పిల్లలు కూడా అడిగితే చేద్దాం సినిమాలు. నాకు ఎప్పుడు వద్దని లేదు, ఎవడు అడగట్లేదు. ఏం చేద్దాం పోయి మనం, నీకు తెలుసు మనం పోయా మనం అనలేము. ఎందుకంటే సినిమాలు అప్పుడు దాకా నాకు 80-92 సినిమాలు చేశాను అప్పటికి, నేను బయటికి వెళ్ళేటప్పటికి. మన దగ్గరికి వచ్చినాయి, అదే మన అదృష్టం. ఇప్పుడు పోయి అడగాలంటే మొహం అటం వస్తుంది. ఎవరో తెలిసిన మన అనిల్ లాంటి వాళ్ళని, వినయ్ లాంటి వాళ్ళని, ఇలాంటి వాళ్ళని అడగగలుగుతున్నాం కానీ, తేజ గారిని ఇలాంటి వాళ్ళని అడగగలుగుతున్నా కానీ, నాకు అసలు కొత్త వాతావరణం, మొత్తం కొత్త వాళ్ళు వచ్చేసారు కంప్లీట్గా. నేను బయటికి వెళ్ళేటప్పుడు సితార లేదు, అవును, చాలా కంపెనీలు లేవు, ఏం మనకేం తెలీదు, పోయి అడగలేము. ఎట్లా మనమే సినిమా తీద్దాం మళ్ళీ ఇంకోటి జాగ్రత్తగా, ₹1 కోటి సినిమా తీద్దామని ఉద్దేశం ఒక రీమేక్ కొనుక్కొని వెళ్తే వచ్చింది 90s. అది చూద్దాంలే కానీ నేను చెప్తే యాక్ట్ చేయన్నారు బాపినీడి గారు. సరే ఆయన అలా అంటాం, అప్పుడే బిగ్ బాస్ రావటం, ఇక వర్సన అలాగా మళ్ళీ ట్రాక్లోకి వచ్చేసింది. బ్యాక్ టు దండోరా ఏంటి బెనర్జీ కొంచెం కలర్ ఫోటోతో కొంచెం డిఫరెంట్ తీసాడు. కలర్ ఫోటో సినిమా చాలా టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్. అయితే లాస్ట్ క్లైమాక్స్ వెరీ అసలు ఆ క్లైమాక్స్ అప్పుడు ఊహించలేడు, అందులో అవార్డు కూడా వచ్చింది. దాన్ని తప్పటి ఎలా అనిపించింది దండోరా అనగానే? నాకు కూడా మళ్ళీ సోషల్ పాయింట్ ఆర్నాయబుత్ సినిమా టైటిల్ గుర్తొచ్చింది. ఫస్ట్ నాకు దగ్గరకు వచ్చినప్పుడు చెప్పి అంటే టైటిల్ ఏంటంటే దండోరా. ఇది దండోరా ఏంటి ఇది, మళ్ళీ ఇది వన్ సైడ్ సినిమా అయిపోదా అన్న. లేదు సార్ మీరు కథ వినండి సార్ అని. కథ విన్నాక కూడా నాకు ఎక్కడో చిన్న భయం ఉండేది. దండోరా అనగానే మళ్ళీ ఏమన్నా, మనం ఇదివరకు అప్పుడు ఆలోచించేవాళ్ళం కదా, ఈ ఎర్ర సినిమాలు అనుకుంటారేమో, ఇట్లాంటి భయాలు మనకి సహజంగా ఉండే భయాలు ఉన్నాయి. మారిపోయింది మొత్తం. బలగం అని చూశారు కదా సార్, కరెక్టే కదా బలగం అని చూశారు. ఇలాంటివన్నీ ఇప్పుడు మారింది, జనరేషన్ మారింది కాబట్టి టైటిల్స్ కూడా కంటెంట్నే పట్టించుకుంటున్నారు. కానీ అలాగే సినిమా అంతా అయిపోయిన తర్వాత చూస్తే దీనికి ఇదే కరెక్ట్ టైటిల్ అని అనిపిస్తుంది. సో బెన్నీ గారు చాలా నాకు క్రాంతి కుమార్ గారిలా కనిపించాడు. అంతే కదా, ఇలాంటి సినిమాలు చేసేవాడు ఆయన. స్వాతి కానీ, ఆ తర్వాత ఇంకో మంచి సినిమా ఉంది ఆయనది, ఆయన డైరెక్ట్ చేశాడు. ఇలాంటి సినిమాలు అందరూ చేయలేరు. అందరూ ఏం ఆలోచిస్తారు, కమర్షియల్. ఇది కూడా కమర్షియల్ సినిమానే, కానీ ఏదో చెప్పాలి, ఇందులో ఏదో ఉంది, తన యాంగిల్లో తన బ్రెయిన్కి ఎలా తట్టిందో మొత్తానికి అది అదేనా కావచ్చు, ఏది కలర్ ఫోటో కావచ్చు, ఆ తర్వాత బెదుర్లా మంచి పాయింట్ ఇది కానివ్వండి. ఏదో ఉంది, ఈ క్యాండిడేట్ ఏదో చేస్తాడు ముందు మ్యాటర్ ఉంది, ఖచ్చితంగా మ్యాటర్ ఉంది, టేస్ట్ ఉంది. కొంచెం కొద్దిగా సపోర్ట్ దొరికితే మనోడికి దుమ్ము లేపేస్తాడు. నాకు అనిపించింది కొద్దిగా సపోర్ట్ కావాలా, మంచి సపోర్ట్ తగిలింది. ఇప్పుడు ఈ సినిమా సపోర్ట్ తగిలింది అనుకో, ఇంకెవరు ఆపలేరు ఇతన్ని 100%. అంటే ఇలాంటి సామాజిక అంశాలు కానీ ఇట్లాంటివి మన తెలుగులో చాలా తక్కువ అయిపోయినాయి ఈ మధ్యకాలంలో. బాగా ఎందుకంటే మన మలయాళం రీమేక్ లేకపోతే హిందీలోనో వేరే లాంగ్వేజ్లో చూసి ఓటీటీలు అన్నీ చేస్తున్నారు. తెలుగులో ఎవడో తీసి సాహసం కూడా చేయట్లేదు. దాన్ని బాగానే కొంచెం డేర్గా చేశాడు. సినిమా అమ్మాడు, ఓటీటీ కూడా అమ్మానని చెప్పాడు. ఎంతకన్నా ఏం కావాలి ప్రొడ్యూసర్? తను తీసిన సినిమాని అంత చేసుకోగలడు అంటే గ్రేటే కదా. ఈ రోజున మార్కెటింగ్ చేసుకోవటం అంటే తమాషా కాదు కదా. సినిమా చూపించి నాకు కూడా చాలామంది ఫ్రెండ్స్ ఈ సినిమా కొందామా, ట్రైలర్ చూసి, నీకెప్పుడు తెలుసండి ఈ సినిమాలు? కాదు భయ్యా, ఏదో ఉంది భయ్యా ఈ సినిమాలో. ట్రైలర్ చూసి, ఫస్ట్ టీజర్ మంచి మిత్రుడు రియల్ ఎస్టేట్లో ఉంటాడు. భయ్యా సినిమా కొందామా, మనకు టెన్షన్ ఆ మాట అనగానే, నువ్వు చూసుకొని కావాలంటే కొనుక్కుందాం, నువ్వు చూడు ఫస్ట్. ఆలోపే మనోడు సినిమా అమ్మేశాడు. అంటే ఏదో కనెక్ట్ అయింది. అండ్ చావు అంశం మీద చాలా తక్కువ, సినిమా మీద కనెక్ట్ అవ్వడం కూడా తక్కువ కదా. దాని ఒక శవాన్ని పైన బ్రిడ్జి కాడికి ఏదో దింపుతున్నట్టు ఒక థియేటర్లో చూపించు, కానీ ఏంటి కొత్తగా చూపించారు నాకే అనిపించింది. అంటే ఇవాళ లేవు సినిమాల్లో. ఇవాళ ఏంటి ఉంటే ఒక అమ్మాయి అబ్బాయి
వాళ్ళ లవ్వు ఏదో ఆ రూటెడ్ ఫిల్మ్స్ తక్కువ మనకి. రూరల్ సినిమాలు ఇవన్నీ తక్కువ. చూడు, గమనించు, రూరల్ సినిమా ఒక్కటి మిస్ అయింది చూపించు నాకు నువ్వు ఈ మధ్యకాలంలో. మిస్ అయింది. బలగం తర్వాత కొంచెం కనెక్ట్ అయ్యారు. కాదు, మిత్రమండలి ఊరు సినిమానే కదా. బలగం, ఆ తర్వాత కమిటీ కుర్రాళ్ళు అంతగా వెళ్ళలేదు. కానీ కాదు చెప్తున్నా, కమిటీ కుర్రాళ్ళే బాగా వెళ్ళింది. మిత్రమండలి కమిటీ కుర్రాళ్ళు సారీ కమిటీ కుర్రాళ్ళు వెళ్ళింది. నిహారిక తీసింది కదా కమిటీ కుర్రాళ్ళు. ఆ కమిటీ కుర్రాళ్ళు, దాని తర్వాత ఇంకో సినిమా కూడా ఉందబ్బా మనవాడు ప్రియదర్శి చేసిన సినిమాలే. 2-3 సినిమాలు చేశాడు మనోడు. మల్లేశం, అది బయోపిక్ ఆఫ్ ఏదైనా కానీ కొంచెం ఆ గ్రామీణ నేపథ్యం ఉన్న సినిమాలు ఒక్కటి మిస్ అయింది చెప్పు నువ్వు నాకు. కావలేదు వాస్తవానికి. ధైర్యం చేయట్లేదు ఎవరు. మిస్ అవ్వట్లేదు ఎవరు తీసే ధైర్యం చేయట్లేదు. అంత మించి ఉంది. రూటెడ్కి వెళ్ళి ఎగ్జాక్ట్ రైట్ పాయింట్ చూసుకుంటే డెఫినెట్గా తెలంగాణ ప్రాంతం నుంచి కొత్త కథలు వస్తున్నాయి. అవును, అది ఏంటంటే ఇప్పటిదాకా చూపించని ఒక కొత్త ప్రపంచాన్ని చూపిస్తున్నారు డైరెక్టర్లు. అదేంటంటే ఇప్పటిదాకా మనం చూసిన సినిమా వేరు, ఈ నేపథ్యంలో వస్తున్న సినిమాలు వేరు అయ్యేసరికి కొంచెం ఫ్రెష్గా అనిపిస్తున్నాయి. అందువల్ల వర్కౌట్ అవుతుంది. బిందుమాధవి ఏంటి క్యారెక్టర్ సినిమాలో? ట్రైలర్ చూస్తే వేసే పాత్ర దాన్ని ఆ కలర్ కనిపించింది. కానీ చాలా క్లాసీగా ఉంటుంది. చాలా క్లాసీ పాత్ర. నందుది అతను ఫ్రస్ట్రేటెడ్ హస్బెండ్ అండ్ ఒక ఫ్యామిలీకి దూరంగా ఉండే క్యాండిడేట్. ఫాదర్ అంటే ఇష్టం ఉండదు, వాడు దొంగ అని ఫీలింగు, వాడు దుర్మార్గుడు అనే ఫీలింగు. ఇంకా అబ్బాయి ఇది వచ్చేసరికి ఒక లవర్ బాయ్. ఇంకా చివరి అమ్మాయి, ఒక అమ్మాయి ఉంది కదా, అమ్మాయి హీరోయిన్, ఆ అమ్మాయి ఒక గర్ల్ ఫ్రెండ్. మావాడు నవదీప్ గర్ల్ ఫ్రెండ్ పెట్టలేదు. మరి నవదీప్కి సినిమాల్లో అవసరం లేదు, ఎవరొకళ్ళని గర్ల్ ఫ్రెండ్లో ఫీల్ చేస్తాడు. ఎరక్కొట్టాడు ట్రైలర్ చూసింది అసలు, ఎరక్కొట్టాడు మావాడు. మామూలు గారు నవ్వురాలే. ఈ అమ్మ చదువుకున్న వాళ్ళందరూ ఊరు దాటి వెళ్ళిపోయి అంతా నాకు వదిలిపెట్టారు. నాకు అసలు అదిరిపోద్ది అసలు క్యారెక్టర్. ఎరక్కొట్టాడు అసలు. కొత్త నవదీపుని చూస్తారు. సో అందరూ నందు, మనోడు పేరేంటి, రవికృష్ణ. విక్రమ్ కృష్ణ అని వస్తుంది నాకు. రవికృష్ణ, నందు. రవికృష్ణ లవ్ క్యారెక్టర్ చుట్టూరే జరుగుతుంటుంది కథ అంతా. నాకు రవికృష్ణ లవ్ చుట్టూరునే కథ రన్ చేశారు మీ 4-3. సరే చూద్దాం. అదే నీకు ఏం చెప్పినా కానీ నాకు టెన్షన్. అదే ఇప్పుడు ఏది బయటకు వచ్చిందో చేయకూడదు. నేను ఒగ్గుపట్టుకుని ఉండాలి, అయిపోయినది మాట్లాడతాను నచ్చినట్టు అన్నట్టు. కానీ కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్ అనుమానమే లేదు. నేను అంటున్నాను, ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా ఈ సినిమా ఒకటి మాత్రం సపరేట్గా కనపడుద్ది, అంతవరకు గ్యారంటీ. సూపర్. సాంగ్స్ మార్క్ బాగుంది. ఆర్ఆర్ కనెక్ట్ అయితేనే కనెక్ట్ అవుతుంది సినిమా. అస్సలు సాంగ్స్ అన్నీ చాట్ బస్టర్లో ఉన్నాయి కదా అన్నీ. ఇప్పుడు మనోడి రవికృష్ణ సాంగ్ కానీ, మా ఇద్దరు సాంగు, దండోర థీమ్ సాంగు నెక్స్ట్ లెవెల్. 1 మిలియన్ 3 రోజులు. కంటిన్యూ సినిమాలైనా మధ్యలో మళ్ళీ రాజకీయాల వైపు చూసే ఆలోచన ఉందా? మాట్లాడకుండా అయితే ఉండను. మనం ఎందుకు మాట్లాడతాం? అది రాజకీయం కాదు, అది బాధ్యత. పోటీ చేసే ఉద్దేశం ఉందా 28-29లో? నేను ఏది ప్లాన్ చేసుకోను రాంబాబు. వస్తే కాదన్నా, వస్తే పరిస్థితులను బట్టి, అంతేగాని నేనైతే వెంపర్లాడను. అది చూసుంటే ఇప్పటికి నువ్వు ఎమ్మెల్యే ఎంపీ అయ్యేవాడు. నాకు ఆ వెంపర్లాడే తనం అయితే కష్టం, మన వల్ల కాని పని. మనం గుర్తించాలి ఎవరైనా. మనం పోయి చేస్తే అది ఇంకేముంది. మనం చేసిన పని, మనం హార్డ్ వర్క్ చూసి గుర్తిస్తే ఓకే, లేకపోయినా ఓకే.
సినీ ప్రేక్షకులు గుర్తిస్తున్నారు కదా, అంతే, ప్రజలే నాకు కావాల్సిన ప్రజల ఇంకా ఎక్కువ గుర్తింపు వస్తుంది ఇక్కడ. ప్రజల గుర్తింపు అంతే, ఆడియన్స్. రైట్. ఈ 25కి ఒక బ్లాక్ బస్టర్ కొట్టి 2026 అసలు కొత్త ఘనంగా మొదలు పెట్టాలంటారు. ఘనంగా మొదలు పెట్టాలి. అంటే ఒక చిన్న సినిమా సక్సెస్ అయితే కిక్ వేరుగా ఉంటుంది అంతే జనరల్ గా. అంటే ఈ రెండింగ్ స్టార్టింగ్ లో కోర్ట్ నీదే పెద్ద హిట్ చిన్న సినిమా. అంటే సంక్రాంతి సినిమాల తర్వాత అవును, ఆ టైంలో అసలు మార్చ్ సీజన్ అంటే డల్ సీజన్ 100%. ఆ సీజన్ లో ఊహించిన షాక్ అది అందరూ. గట్టి దెబ్బ, మామూలు దెబ్బ కాదు. మామూలు హిట్ అట్లాంటివి కొట్టింది. ఈ రెండింగ్ కూడా గట్టి హిట్ కొట్టి రిలీజ్ తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తాను నిన్ను, సినిమా గురించి పూర్తిగా మాట్లాడదాం. అప్పుడు అసలు నీకు గట్టి దండోరా మామూలు గట్టిగా ఉంటుంది, ఖచ్చితంగా వేస్తాం. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ రాంబాబు, థ్యాంక్ యూ సో మచ్. మనందరం బెన్నీకి చెప్పాలా గట్టిగా గట్టిగా, ఎందుకంటే మనోడు బాగా ప్యాషనెట్ సినిమాలు తీయటం, బాగా మొత్తానికి ఏదో విధంగా దాన్ని ఒడ్డునేస్తాడు. సూపర్. ఇలాంటి వాళ్ళు నిలబడాలి, అది నా ఉద్దేశం. సరే అన్న, సినిమా అయినా మళ్ళీ కలుద్దాం ఖచ్చితంగా రాంబాబు. థ్యాంక్ యూ. రైట్. థ్యాంక్ యూ.